ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శనాపురి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీలు అనగా శుక్ర, శని, ఆదివారాలలో దర్శి నగర పంచాయతీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలోని దర్శనాపురి నాటక కళా పరిషత్ కళావేదికలో 12వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహించుతున్నట్లు దర్శనాపురి నాటక కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు కలవకొలను అనంత్, ప్రధాన కార్యదర్శి కోనం జయేందర్ రెడ్డిలు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 16వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 8 గంటలకు చైతన్య కళాభారతి కరీంనగర్ వారిచే ఖరీదైన జైలు అనే నాటికను ప్రదర్శించబడుతుందని, అలాగే 9 గంటలకు అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక ప్రదర్శించబడుతుందని, 17వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు సాయి ఆర్ట్స్ కొలకలూరు వారిచే జనరల్ బోగీలు నాటిక ప్రదర్శించబడుతుందని, సాయంత్రం 8 గంటలకు మధుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారిచే మా ఇంట్లో మహాభారతం అనే హాస్య నాటిక ప్రదర్శించబడుతుందని, 9 గంటలకు యువబేరి థియేటర్స్ ఆర్ట్స్ హైదరాబాద్ వారిచే నా శత్రువు నాటిక ప్రదర్శించబడుతుందని అనంత్ జయేందర్ రెడ్డి తెలిపారు. అలాగే 18వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే స్వేచ్ఛ నాటిక ప్రదర్శించబడుతుందని, అనంతరం డాక్టర్ స్వాతి సోమనాథ్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి మరియు సాంప్రదాయ కూచిపూడి గురుకులం శ్రీకాకుళం వ్యవస్థాపకురాలు వారిచే ప్రత్యేక ద్రౌపది సంగీత నృత్య రూపకం ప్రదర్శించబడుతుందని వారు పేర్కొన్నారు. కావున ప్రజలు, కళాభిమానులు 16, 17, 18 తేదీలలో జరుగు ఈ నాటికల కార్యక్రమంలో పాల్గొని ఈ దర్శనాపురి కళా పరిషత్ నాటిక పోటీలను జయప్రదం చేయాలని కలవకొలను అనంత్, కోనం జయేందర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారుడు జిఎస్ ప్రసాద్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాచపూడి మోసే, షేక్ కాసింవలి, సమన్వయ కమిటీ సభ్యులు పొదిలి రాజేష్, చొప్రపు నాగేశ్వరరావు, దండ్రెడ్డి వెంకటరెడ్డి, కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏడిఎన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దర్శనాపురం నాటక కళా పరిషత్ 2005లో ఇక్కడ స్థాపించబడింది. దానికి ముందుగా నాకు నాటకానుభవం కాలేజీలో చదువుకుంటూ రోజు నుంచి కొద్దిగా నాటకాలతో అభిమానం ఉంది. నేను నాకు అనేక పరిషత్తు పోటీదారుడుగా పాల్గొని నాకున్నటువంటి నాటక అనుభవంతో పరిషత్తు ఇక్కడ స్థాపించబడింది. అది కూడా నేను చదువుకునే ఉన్నత పాఠశాలలో దాతల సహాయ సహకారాలతో ఈ వేదిక ఇక్కడ నిర్మించుకున్నాం. గత 12 సంవత్సరాలుగా ఈ వేదిక మీద ఎన్నో నాటక పోటీలు నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఈ నెల 16, 17, 18 తేదీల్లో మే నెలలో అంటే అనగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆహ్వాన నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మొదటి రోజు అనగా 16/5/2025 తేదీన చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన జైళ్ళు, అదేవిధంగా రెండో నాటిక అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా రెండో రోజు అనగా 17వ తేదీ 17/5/2025 శుక్రవారం రోజున శనివారం రోజున సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి చిగురు జనరల్ బోగిల నాటిక, అలాగే రెండో నాటిక ముద్దుకూరి ఆర్ట్ క్రియేషన్ చిలకలూరుపేట వారి నా ఇంట్లో మహాభారతం హాస్య నాటిక, అదేవిధంగా మూడో రోజు యువబేరి థియేటర్ ఆర్ట్స్ హైదరాబాద్ వారి నా శత్రువు నాటిక ప్రదర్శించబడతాయి. అదేవిధంగా మూడో రోజు అనగా ఆదివారం రోజున విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటిక ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయాన్ని మేము శ్రీకారం చుట్టాం. దాంట్లోగా భాగంగా ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సాంప్రదాయ కూచిపూడి గురుకులం శ్రీకాకుళం వారి ద్రౌపది నృత్య రూపకం సంగీత కూచిపూడి నృత్య రూపకం ఏర్పాటు చేయబడింది. 16 మంది పిల్లలు శ్రీకాకుళం నుంచి వచ్చి మనకి ప్రదర్శన దాదాపు 1.5 గంట సేపు ప్రదర్శిస్తారు. కాబట్టి దర్శి ప్రేక్షకులందరూ అలాగే మీడియా మిత్రులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసింది కోరుతున్నాను. ఇట్లా నా పేరు కలవకొలను అనంత్, వ్యవస్థాపక అధ్యక్షుడు దర్శి.